హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అడ్స్మల్లి శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం సో ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఈ సందర్భంగా ఎవరి మేనిఫెస్టోతో వాళ్ళు రెడీగా ఉన్నారు అలాగే వైసీపీ రేపు తన మేనిఫెస్టోని బయటికి రిలీజ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు ఏం మాట్లాడతారు దీని గురించి ఇప్పుడు మేనిఫెస్టోలో డెఫినెట్గా వాళ్ళు కొత్తగా పథకాలు ఇవ్వడానికి కానీ లేకపోతే ఉన్న దాంట్ని కంటిన్యూ చేయడానికి కానీ ట్రై చేస్తారు ప్రస్తుతం అయితే సంక్షేమ విషయంలో కొంచెం పర్వాలేదు జనరల్గా మనం పాత పథకాలకి కొత్త పేర్లు పెట్టి పాత సీసాలో కొత్త సార పోసి ఇచ్చాడు ఆయన అంటే కొన్ని అన్న క్యాంటీన్లు లేకపోతే చంద్రన్న బీమా ఇలాంటి ఎగరగొట్టేసాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేసినా కానీ ఆయన పట్ల సానుకూలత రాదండి ఎందుకంటే పథకాల లబ్ధిదారులు పథకాల వల్ల ఓట్లు వేస్తారనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆల్రెడీ ఇప్పుడున్న పథకాలకే వేస్తారు ఓట్లు నువ్వు మళ్ళీ పథకాలు పెంచితే మళ్ళీ వాళ్ళకే కదా నువ్వు కొత్త వర్గాలను ఎవరిని తీసుకొచ్చో రైతులు రుణమాఫీ చేస్తాను చచ్చిన నువ్వు చేయమని వాళ్ళకి తెలుసు ఎందుకంటే కనీసం వాళ్ళు పండించిన పంటకి డబ్బులు ఇవ్వని నువ్వు రుణమాఫీ ఎలా చేస్తావు అని నమ్ముతాడు వాళ్ళు 6 కాలం కష్టపడి ఎన్ని 5 సంవత్సరాలు నరకం చూసారు వాళ్ళు పంటల బీమా కట్టనోడు నువ్వు రుణమాఫీ చేస్తాడని నమ్ముతారా పంటల బీమా కట్టాలి కదా వీళ్ళు కొద్దిగా కడితే ఏదైనా విపత్తులు వచ్చినా లేకపోతే పంట ఇది అయిపోయినా వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది నువ్వు అది కట్టకుండా అసెంబ్లీలో గొడవ చేస్తే అప్పటికప్పుడు కట్టి నువ్వు డ్రామా ఆడేవు ఇవన్నీ అందరికన్నా బాగా గుర్తుపెట్టుకునేది రైతే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రుణమాఫీ హామీ ఇచ్చి 50,000 లోపు ఉన్న వాళ్ళు ఒకేసారి తీసేసాడు 1,50,000 పరిమితి పెట్టి 5 విడతలు అనుకుని 3 విడతలు ఇచ్చాడు మిగతా 2 విడతలు నువ్వు ఆఫ్ చేసావు అది శాంక్షన్ అయిపోయిన డబ్బులు నువ్వు వచ్చి రద్దు చేసేదాన్ని వాళ్ళు ఎందుకు మర్చిపోతారు ఆ వాడు వదిలేయచ్చు కదా నీకు రైతుల మీద అంత ప్రేమ ఉంటే నీ దొంగతనాల మీద నువ్వు సంపాదించకుండా నీ సంపాదన మీద నీ డబ్బులు లెక్కెట్టుకుంటే ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు రైతుల మీద అసలు లేదని వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు నువ్వు అడిగెట్టిన తర్వాత కరువు వచ్చింది ఖచ్చితంగా కరువే ఒక విపత్తు ఇప్పుడు అరుంధతి సినిమాలో పసుపు తెలిపోయి అన్నీ నేర్చుకుని వస్తాడు కదా వచ్చిన తర్వాత కరువు వచ్చేసి క్షామం వచ్చేది అది రోగాలు గట్ట వచ్చేస్తాయి అలాగే నువ్వు రాగానే కరోనా వచ్చేసింది ప్రపంచమే నలిగిపోయింది ఈ దెబ్బకే అర్థమైందండి అంటే ఒక్కొక్క తప్పు మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కింద మనకు భగవంతుడు ఇలాంటి శిక్షలు వేస్తాడు ఇలాంటి పాలకుడిగా పంపిస్తాడు అయితే అధిక వర్షాలు వరదలు లేకపోతే కరువు దాన్ని ఎలా ఎదుర్కోవాలి ప్రకృతి అనేటువంటి తన పని తను చేసుకుపోద్ది నువ్వు దానికి తగ్గట్టుగా దానికి తక్కువ నష్టం జరిగేలాగా ప్రజల్ని కాపాడాలి నువ్వు ఆ పని ఏం చేసావు నువ్వు ఇంట్లోంచి బయటికి రాలేదు తొందని నువ్వు చేయాల్సిన పని చేయలేదు గేట్లు పెట్టకపోతే అన్నమే గేట్లు కొట్టుకుని దాని రిపేర్ ఇప్పటికీ లేదు పోలవరం ప్రాజెక్ట్ని అలా వదిలేసావు అది వదిలేసి నువ్వు రైతు రుణమాఫీ చేస్తావంటే ఎవడైనా నమ్ముతాడు పై నోటుతో కాదు దేంతో నమ్ముతారో మీరు అందరూ ఆలోచించుకోండి అంత దారుణంగా ఉండే పరిస్థితి అలాంటి నువ్వు ఇతను ఏమి చేస్తే కూడా ప్రజలు నమ్మరండి ఎందుకంటే నువ్వు ఆల్రెడీ సంక్షేమం చేస్తానంటున్నావు బటన్ నొక్కుతానంటున్నావు కదా నువ్వు వాళ్ళకే కదా మళ్ళీ నొక్కుతావు నువ్వు వాళ్ళు ఒక్కబోని ఓట్లు వేస్తారు నీకు ఏసీ ఉద్దేశం ఉంటే నీకు నువ్వు వద్దురా బాబు అనుకున్నారు నువ్వేమి ఇచ్చినా ఇరు ఈ లాజిక్ అర్థమైంది మీకు ఇప్పుడు ఇతనికే మీరు 10 రూపాయలు ఇస్తున్నారు రోజు అతను మీ మీద అభిమానం అంటే మీరు చెప్పిన పని చేస్తాడు ఆ 10 రూపాయలకే అభిమానం లేదనుకోండి మీరు 50 ఇచ్చినా చేయడం అంతే అది లెక్క అంచేత నువ్వు ఇంతమందిని ఏపుడేసేసి మళ్ళా పెన్షన్లు పెంచుతాను లేకపోతే 5,000 పెన్షన్ ఇస్తాను 6,000 పెన్షన్ ఇస్తాను వాళ్ళకి నువ్వు 33 మందిని చంపేశావు నీ రాజకీయం కోసం ఇలాంటివన్నీ జనం గమనిస్తారండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకాలు ఇచ్చాడు అప్పటికప్పుడు ఓడిపోయేలా ఉన్న పరిస్థితి అని నమ్మలేదు కదా ఇప్పుడు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదంటారా నేను వాళ్ళు ఉపయోగం ఉన్న లేకపోయినా వాళ్ళు పనాలు చేస్తారండి నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు ఇదిగో నేను ఈ సంక్షేమం చేశాను కదా నేను ఈ బటన్ నొక్కాను కదా మళ్ళీ ఇది కూడా పెంచి నొక్కుతానంటాడు నొక్కలేదు అనుకుంటారు ఇప్పుడు మరి రెస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంక్షేమం పరిధిలోకి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఇప్పటికే ఒళ్ళు మండిపోయి ఉన్నారు నీ మీద అమ్మని అమ్మీడు మళ్ళీ వస్తే దోలు తీరిపోతారా బాబు మనకి అందరికీ కరెంట్ బిల్లు పెంచేస్తాడు చెత్త పని వేస్తాడు జుట్టు పని కూడా చేస్తాడు వీడు అనుకోరా నీ భూములు ఇప్పటికే దుబ్బెత్తానికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టావు ఇలాంటివన్నీ నువ్వు తాకట్లు పెట్టేస్తున్నావు ప్రభుత్వ ఆస్తులన్నీ ఇంకేం తాకట్టు పెట్టేస్తాడు రా బాబు అనుకోరా ఎవరు పథకాల లబ్ధిదారులు కానీ వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు నువ్వు మొత్తం మీద అందరికీ కలిపి 80 లక్షల మందికి ఇస్తున్నావు పథకాలు నువ్వు అందులో 2 వంతులు నీకు వేసినా ఒక వంతు బయట తెలుగుదేశం వాళ్ళు ఉంటారు అందులో నీకేంటి ప్రయోజనం దానివల్ల ఇదేదో ఊరికాలు చెప్పుకోవడానికే తెలుగుదేశంలో భయస్తులు ఎవరంటే బాబోయ్ అనుకుంటానికి పనికొత్త తప్ప ఇది
రిజల్ట్ అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేదాకా ఎవరు నిద్రపోడండి. వాళ్ళది కూడా అతిగా ఉంది ఒక రకంగా చెప్పండి, తెలుగుదేశం వాళ్ళది కూడా. దాన్నే అతిగా అనుకున్నప్పుడు నువ్వు చెప్పింది ఇంకా అసలు నమ్మరు. నిజంగా ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉన్నవాడు చంద్రబాబు గారు. రాష్ట్రం అతలాకుతలం అయిపోయి విభజన గాయంతో గిలకల్లాడుతున్న రాష్ట్రంలో ఉద్యోగులు ఫిట్మెంట్ చేసాడు లేదా? రుణమాఫీ అన్నాడు 50,000 ఒకేసారి తీసాడు లేదా? నువ్వు 1,50,000లో 3 విడతలు ఇచ్చాడు, 2 విడతలు నువ్వు రద్దు చేసావు. నువ్వు వచ్చిన వెంటనే ఇచ్చేయచ్చు, అది ఇవ్వలేదు నువ్వు. సిమెంట్ రోడ్లు వేశారు, అమరావతి భూమి సేకరించాడు, పోలవరం 70% పూర్తి చేసాడు. ఎన్ని కష్టాల మధ్య పట్టిసీమ కట్టాడు, నీళ్ళు ఇచ్చాడు. నువ్వేం చేసావు? అసలు నీ ముఖమే చూపించలేదు. వాళ్ళందరూ ఉసురు పోసుకున్నావు, పైగానే కొట్టావు, వేటాడావు, వెంటాడావు, వేధించావు, కేసులు పెట్టావు. అయ్యా ఏంటి భయ్యా అన్నవాడల్లా గొంతు నొక్కావు. ఇక నిన్ను ఎవడ భరింతాడు? ఈ రెస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ వీళ్ళు కదా. నీ పథకాల లబ్ధిదారులు కాకుండా ఉన్న వాళ్ళందరినీ నువ్వు ఎవరిని వదిలేవు? ఆ పథకాల లబ్ధిదారులకి అసంతృప్తి ఉంది. ఇప్పుడు నువ్వు సెంటు భూమి ఇచ్చాను గొప్పగా చెప్పుకున్నావు, అందులో నీ 200 మంది నీ కొట్టారు. సో ఇప్పుడు చూసుకుంటే నేను ఒక యాడ్ చూశాను వైసీపీ సంబంధించి, వైసీపీ రైతు భరోసా అని, వైసీపీ సచివాలయం అని చెప్పి ఇట్లా వాళ్ళు చేసిన డెవలప్మెంట్ చాలా యాడ్లో చూపించారనమాట. మరి మేనిఫెస్టో ఏదైతే వస్తుందో అందులో అంతకు మించి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే డెవలప్మెంట్ ఏం లేదంటారా? మీకు ఎప్పుడు కూడానండి ఉచితాలు కానీ సంక్షేమంలో పథకాలు కానీ అన్నిటితో పాటు మిగతా అంతా లా అండ్ ఆర్డర్ బాగుండాలి, ఉపాధి కల్పన ఉండాలి, పరిశ్రమలు పెట్టుబడులు రావాలి, అభివృద్ధి చేయాలి. ఈ ఎన్నాటితో పాటు నువ్వు ఈ పథకాలు ఇస్తే బాగా చేస్తున్నాడు అంటారు. అంతేగాని ఆ ఎన్నాటిని వదిలేసేసి నువ్వు ఇప్పుడు మీరు ఆడవాళ్ళ పాటు చెప్పకూడదు. ముఖం ఒకటి కప్పుకున్నాను కింద నుంచి లింగి పైకి ఎత్తేసి అదేంటి పరిస్థితి? ఇతను అన్నీ వదిలేసాడు, కంప్లీట్ అన్నీ వదిలేసాడు. నేనే బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు. మీకు రోడ్డు మీద మొక్కజొన్న పొత్తులు కాల్చుకుని వ్యాపారం చేసుకుని కష్టపడి పని చేసి కూడా బటన్ నొక్కగలడు. సమ్మర్లో ఐస్ డ్రింక్లు అమ్ముతారు రోడ్డు మీద, నిమ్మరసం పిండి, వాళ్ళు కూడా బటన్ నొక్కగలరు. నువ్వెందుకు రావాలి? ఆ బటన్ నొక్కడం వల్ల చాలా అభివృద్ధి జరిగింది అంటున్నారు కదా. బటన్ నొక్క మీద అభివృద్ధి ఎలా జరుగుద్దండి? పోలవరం అయిపోయిందా బటన్ నొక్కడం వల్ల? రాజధాని కట్టేసాడా? 3 రాజధాని కట్టాడా? పోనీ అతను అన్నట్టుగానే. సిపిఎస్ రద్దు అయిపోయిందా? ఏదైనా కంపెనీ పెట్టుబడి వచ్చిందా? కరెంట్ రేటు తగ్గిందా? కరెంట్ ఉత్పత్తి అయ్యిందా? ఇప్పుడు చెప్పడానికి ఏముంది? వాళ్ళు అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. వాళ్ళ బాబాయ్ని వేసేసి మాకు సంబంధం లేదంటున్నారు వాళ్ళు. అంతకన్నా అబద్ధం ఏముంటుంది? ఆ రాయిచ్చుకుని ఆ దండ గీసుకుంటే రాయిచ్చి కొట్టేయారు అన్నాడు, చంద్రబాబు కొట్టించేయారు అన్నాడు. ఇలాంటి అబద్ధాలు ఇప్పుడు ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు నీ బతుకంత అబద్ధమైనప్పుడు నువ్వు నిజం చెప్పిన నమ్మరు. ఇంకా ఏమైనా నీ పని అయిపోయింది. ఇది చెప్పుకోవడానికి మంచి చేతి 10 రోజులు ఉన్నాయి. ఏంటి ఈ మేనిఫెస్టో గురించి అంటే మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇతను ఏం చెప్తాడని ఆసక్తిగా వినటానికి ఇతను చెప్పుకోవడానికి మనకు కొత్త తప్ప చల్లారా ఇలాంటివి చాలా చూసామనుకుంటారు. ఇది జరగబోయేది. ఎందుకంటే మీరు లాజికల్గా ఆలోచించండి. అతను ఎవరికి ఇస్తున్నాడో? ఆల్రెడీ పథకాలు ఉన్నవాళ్ళు. ఇప్పుడు అతను ఎవరికి చెప్పాలి? ఆల్రెడీ పథకాలు ఉన్న వాళ్ళకి కాదు, ఇంకో 80 లక్షల మంది కొత్త వాళ్ళకి ఇస్తున్నానని చెప్పమనండి. అప్పుడు ఓహో మనకు కూడా వస్తాయి అనుకుంటారు. అలా ఇవ్వడు కదా ఇతను, వాళ్ళకే ఇవ్వడం. తల్లి కూడెట్టినట్టు పెంతలు పొడిచేరు ఎడతాడు అన్నట్టు ఉంటుంది. వాళ్ళకే సరిగ్గా పథకాలు లేవు. నవరత్నాలు అంటున్నాడు, ఒకళ్ళు 2 వస్తా, ఒకళ్ళు 3 వస్తా, ఒకళ్ళు 2 వస్తా, ఒకళ్ళు 1 వస్తా, అలా అందరికీ పంచాడు. 9 మంది ఉన్నారు, 9 నవరత్నాలు ఉన్నాయి. అది 9కి 9 81 అందాలి, 81 పథకాలు అందాలి 9 మందికి, ఒక్కొక్కరికి 9 రకాలు చెప్పు. కానీ 9 మందికి 9 పంచాడు ఈ నవరత్నాలు. అంటే ఉన్న పథకాలకే కొత్తగా పేర్లు పెట్టి మేనిఫెస్టోని చెప్తానంటారా? ఉన్న పథకాలకి పేర్లు బట్టి ఈ 5 ఏళ్ళు నడిపించాడు. అవును. ఇప్పుడు కొత్తగా నేను వాటిని పెంచుతానంటున్నాడు. నువ్వు ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి నీకు నిజంగా నువ్వు మిగతా అభివృద్ధి, మిగతా ఉపాధి మార్గం, ఉద్యోగాలు ఇచ్చి అన్ని వర్గాలని సంతృప్తిపరిచి పెట్టుబడులు తీసుకొచ్చి వ్యవసాయం పట్ల బాధ్యత ఇవన్నీ చేసి నువ్వు ఈ చేసావనుకో బాగా చేసాడు రా అంటారు. అంతేగాని ఆల్రెడీ నాకు 10 రూపాయలు ఇచ్చివ్వండి, ఇప్పుడు 15 రూపాయలు ఇస్తానంటున్నాడు. నాకే కదా వస్తుంది, కొత్తోడు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఎందుకు వేస్తావు ఓటు? నేను కూడా వాడు వీడు ఏమో బాబు ఇలాగ అంటున్నాడు, ఇస్తాడు ఇవ్వడం అని చెప్పేసి మనం సడన్గా నీ సాగుగా ఇస్తున్నా కానీ కాయలు పుచ్చులున్నాయి సచ్చులున్నాయని చూసుకుంటావు కదా. నీకు 100 రూపాయలు అమ్ముతున్నాడు మామిడిపండు ఎక్కడో కేజీ, ఇంకోటి నేను 20కి ఇస్తానంటే నువ్వు కొంటావా? కొనవు కదా. రాలుగాయలో గాలిదుంపకాయలో అనుమానం వస్తే అటు జోలికి వెళ్దాం, మంచిగా పెట్టినా సరే. అటువంటి వీడు దొంగోళ్ళు చెప్పి మాటలు ఎవడు నమ్ముతాడు? వీళ్ళంతా అభూత కల్పనలో అబద్ధాలే కదా. పొట్టకొత్త అక్షరం మొక్క ఉండదు, నోరు ఇప్పితే అబద్ధాలు. చూడాలి వైసీపీ రిలీజ్ చేసి మేనిఫెస్టోలో ఏమేమి ఉంటాయి అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్.